వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు వచ్చేస్తే ఎర్లీ మార్నింగే లేచి ఫస్ట్ నెయిల్స్ అవి కట్ చేసుకోవాలి అనుకుంటున్నా. ఈ మాత్రం పెరిగినా పిల్లలు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఎంత వీలైతే అంత నెయిల్స్ పెంచకపోవడమే మంచిది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా. ఎందుకంటే వాళ్ళ స్కిన్ చాలా డెలికేట్ ఉంటుంది కదా, ఎక్కువ ఫాస్ట్గా కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మన వల్ల కట్ అయిపోతే మనకి ఎక్కడ లేని బాధ వచ్చేస్తుంది. పిల్లలు త్వరగానే హీల్ అయిపోతారు, అలా లేదు వాళ్ళకి ఏదో ఎక్కువ నొప్పి వచ్చేస్తుంది అని కాదు, కానీ మనకి ఎక్కువ గిల్టీ అయిపోతాం అన్నమాట. అందుకని మంచిగా హెయిర్ నెయిల్స్ కట్ చేసేసుకొని దాని తర్వాత కొంచెం సాఫ్గా అయిపోవడానికి అది కూడా ఫైలింగ్ కూడా చేసేసుకొని ఈరోజు వచ్చేస్తే కొంచెం మన మీద కూడా మనం ధ్యాస ఉంచాలి అని చెప్పి ఫేషియల్ చేసుకుంటున్నాను. ఈ స్టామియో వాళ్ళది ఇది సెట్ అన్నమాట, కాంబో వస్తుంది మనకి. కాఫీది వాడుతున్నాను, ఇంకా బోల్డ్ అని ఉన్నాయి వీళ్ళ దగ్గర, చార్కోల్ అని అదని ఇదని ఏవేవో ఉన్నాయి. మనమైతే ఈరోజు ఇది కాఫీది యూజ్ చేస్తున్నాం. స్టామియో బ్రాండ్ బాగుంటాయి ప్రోడక్ట్స్ అన్ని కూడా, అండ్ చాలా ఎఫోర్డబుల్ రేట్లో కూడా ఉంటాయి. సో ఇందులో మనకి 3 వస్తాయి: ఫేస్ వాష్, ఫేస్ స్క్రబ్, పీల్ ఆఫ్ మాస్క్. సింపుల్ అంతే, ఎవరైనా ఇంట్లో చేసేసుకోవచ్చు. మనకి 5-6 స్టెప్స్ కాకుండా జస్ట్ 3 సింపుల్ స్టెప్స్. సో లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, ఒకసారి చెక్ చేయండి. సో క్లెన్జింగ్కి, తర్వాత ట్యాన్ ఉన్నా బ్లాక్ హెడ్స్ అన్నీ ఉన్నా కూడా మనకి రిమూవ్ అయిపోతాయి. ఫేస్ వాష్తో మంచిగా ఫేస్ వాష్ చేసేసుకోవాలి. దాని తర్వాత స్క్రబ్ అప్లై చేసేసుకొని కొంచెం మసాజ్ చేసేసుకొని తర్వాత పీల్ ఆఫ్ మాస్క్ ఎండ్ చేసేయచ్చు. సో టైం లేదు బయటికి వెళ్ళడానికి అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత మనం ఫేస్కి కొంచెం కేర్ తీసుకుంటూ మనం కొంచెం కబుర్లు చెప్పుకుందాము. సో మీరు చూస్తున్నారా ఈ మధ్యన సోషల్ మీడియాలోని కుమారి ఆంటీ అని ఏంటేంటో వైరల్ అయిపోతున్నాయి. ఇప్పుడు కొత్తగా సోహెల్ది మూవీ ఏదో బాగలేదు అని చెప్పి చాలా చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. బాగాలేదని ఫ్రస్ట్రేట్ అవ్వట్లేదు, బాగాలేదని అందరూ అంటున్నారని సోహెల్ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. సో అలా చూసినప్పుడు బాధపడాలో నవ్వాలో అర్థం కాదనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ ఫేమ్ అనేది రియల్ ఫేమ్ కాదు. బిగ్ బాస్ నచ్చడం వల్ల అందరూ బిగ్ బాస్ చూస్తారు. అందులో ఉన్నప్పుడు అప్పుడు ఆ టాస్క్లకి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మీద ఒపీనియన్ బట్టి మనకు ఆ ఒపీనియన్స్ అన్ని డిపెండ్ అవుతూ ఉంటాయి, మారిపోతూ ఉంటాయి. అదేదో అక్కడ ఉన్న ఫేమ్ బట్టి హీరో అయిపోదాం అనుకుంటే అసలు మనకి ఎవరు గుర్తే లేరు, అసలు బిగ్ బాస్ విన్నర్లే గుర్తులేరు. ఇంకా మిగిలిన సంగతి ఇంకా చాలా కష్టం. ఏదైనా కంటెంట్ బాగుంటేనే చూస్తారు. అండ్ రివ్యూవర్స్ మీద కూడా చాలా చాలా ఫ్రస్ట్రేట్ అవుతుంది. అక్కడి వరకు నాకు కొంచెం కరెక్టే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనం సినిమా ఎవరి మట్టుకుని వాళ్ళు, అంటే ఇప్పుడు ట్రైలర్ చూసి పోస్టర్ చూసి ఏదైనా చూసి నచ్చి వెళ్ళడం, నచ్చకుండా మానేయడం అవన్నీ పోయాయి. ఇంకా ఫస్ట్ షోలోనే ముందు ప్రీ రిలీజ్ అని ఒక ప్రీమియర్ అదేదో షో అంటారు కదా, ఫస్ట్ వేసేస్తారు మామూలు థియేటర్స్ కన్నా ముందు. అలా షోస్ అని చెప్పి మనకి మూవీ వచ్చే టైంకే దాని రివ్యూ అనేది బయటకు వచ్చేస్తుంది. సో మామూలు కామన్ ఆడియన్స్ది వాళ్ళ డెసిషన్ లేదన్నమాట ఇంకా. సో అంత పట్టు ఇంకా రివ్యూవర్స్ మీద ఉన్నప్పుడు అవన్నీ నిజమే అని అసలు అనుకోకూడదు. ఎందుకంటే రివ్యూవర్స్కి కూడా ఇప్పుడు అది ఒక పెద్ద మార్కెట్ అయిపోయింది. అసలు నెగిటివ్గా చెప్పమని కొంతమంది డబ్బులు ఇస్తారు, పాజిటివ్గా చెప్పమని చెప్తారు, అలా అది చాలా చాలా అయిపోయింది. అండ్ బోల్డ్ మంది వచ్చారు. నెగిటివ్గా ఎందుకు చెప్తారు? పాజిటివ్గా చెప్తే వ్యూ రాదు, నెగిటివ్గా చెప్తేనే వ్యూ వస్తుంది. కాబట్టి చిన్న చిన్న ఛానల్స్ ఇంకా అంటే బోల్డ్ అని ఛానల్స్ ఉంటాయి అనమాట ఒకరికి. సో వాళ్ళందరూ కూడా నెగిటివ్గా చెప్పడానికి ఎక్కువ ఇష్టపడతారు. అలా మనం రివ్యూ చూసి వెళ్తే అసలు ఆ సినిమాది ఎసెన్సే పోతుంది. సో అందరి వైపులు తప్పు ఉంది. నేనైతే ఇప్పుడు హనుమాన్ మూవీ చూసానా, నేను ఏమైనా మూవీ చూద్దాం అనుకుంటే దాని గురించి రివ్యూ కాదు కదా, రీల్ కాదు, అసలు ఏది చూడను, ఏది వినను. వీలైనంత వరకు ట్రై చేస్తాను. ఇప్పుడు రీల్స్ షార్ట్స్ మనం ఇలా తిప్పుతూ ఉంటే వచ్చేస్తే మనం ఏం చేయలేము అనుకోండి, బట్ కంటిన్యూ చేయకుండా చూడకుండా కొంచెం ఎంటీ మైండ్తో వెళ్తేనే మనం వాళ్ళు ఏం చెప్తున్నారు, మనం ఏం చూస్తున్నాము అని ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఇంత సోది ఎందుకు చెప్తున్నాం అనుకుంటే కనుక, ఎందుకంటే సినిమా ఇష్టపడే వాళ్ళు, సినిమా అంటే చాలా చాలా లైఫ్లో ఒక పార్ట్ లాగా అనుకునే వాళ్ళకి ఇవన్నీ ఈ రివ్యూస్ చూసి అది చూసి ఇది చూసి సినిమాకి వెళ్తే ఆ ఫీలే పోతుంది అన్నమాట. ఇప్పుడు మనం మూవీకి వెళ్ళాము అంటే మన సొదలు మన బాధలనే కాదు, అవన్నీ మర్చిపోయి మనం ఆ యూనివర్స్కి వెళ్ళిపోవాలి. అప్పుడు ఒక 3 hours మనం వాళ్ళ వరల్డ్లోకి వెళ్ళి చూస్తే అదొక మజా వస్తుంది. అలా కాకుండా మనకి మనసంతలన్నీ గుర్తొచ్చేస్తున్నాయి అంటేనే సగం సినిమా దొబ్బింది. దాని తర్వాత ఇంకా ఈ రివ్యూస్ అవి చూస్తే మనం చూసే పర్స్పెక్టివే మారిపోతుంది.
దాని తర్వాత ఏ సీన్ వచ్చినా ఆ రివ్యూవర్ చెప్పాడు కరెక్టే, వీళ్ళు చెప్పారు ఇది కరెక్టే, అరే ఇలా చెప్పారు ఇది కరెక్ట్ కాదే, అలాగా మనం చూసే విధానమే మారిపోతుంది. అండ్ సినిమా గురించి అసలు ఎసెన్స్ పోతుంది అనేది నా సినిమా ప్రేమికురాలుగా నా బాధ మీతో చెప్పేస్తున్నాను. తర్వాత ఇంకా కుమారి ఆంటీ దాని విషయానికి వచ్చేస్తే ఆ ఇష్యూ ఉందా అని అన్నాను. సో అది అక్కడ కూడా నాకు ఎందుకంత హైప్ చేస్తున్నారు, టైటిల్లోని తమ్నైల్లోని ఆవిడ ఫోటో ఉంటే వ్యూ వస్తుంది కాబట్టి అంతంతమంది వెళ్ళిపోతున్నారు. పాపం పోలీసులు అవందరూ మన కోసమే కదా, అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి అంత పబ్లిక్ న్యూసెన్స్ అవ్వకూడదనే కదా పోలీసులు చెప్తున్నారు. సో అదంతా ఏంటంటో పొలిటికల్గా మార్చేసి సీఎం కూడా రెస్పాండ్ అయిపోయే అంత పెద్ద విషయం కాదు. అలాంటి చిన్న చిన్న వాటికి రెస్పాండ్ అయిపోతే నాకు బాగా అనిపించలేదు. అండ్ తన వల్ల ఎంతమందికి ప్రాబ్లం అవుతుంది అనేది ఇంకా పోయింది. అంటే అలా చిన్న చిన్న అవన్నీ అలాగా స్టాల్స్ అనేవి ఒక దగ్గర 4-5 ఉంటాయి కదా. సో మిగిలిన వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది, ఆ ఏరియాలో ఎంత ప్రాబ్లం అవుతుంది, ఏం లేదు. ఇంకా ఎక్కడ తిన్నట్టు అక్కడ ఏదో వెరైటీ డిష్ ఏదో దొరికేస్తున్నట్టు జస్ట్ హైప్ అన్నమాట. ఎంతైనా ఇంత హైప్ వచ్చేసినవి ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేవు అని నాకు గట్టిగా అనిపిస్తుంది. కరెక్టేనా? కాదు మేము కుమారి ఆంటీ సైడే అంటే కనుక మీ ఇష్టం, ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. అండ్ ఇక్కడ మనం వ్లాగ్ విషయానికి వచ్చేస్తే ఏమవుతుంది ఇక్కడ, నాకు మా పనమ్మాయి మానేసింది అన్నాను కదా, కొత్త ఆవిడ దొరికేసింది, యాహూ, అందుకే నా మొక్కల్లో నవ్వు కూడా వచ్చేసింది. రాకముందు అలాగా తడిగుడ్డ పెట్టుకోవడం, తుడుచుకోవడం, కడుక్కోవడం, తుడుచుకోవడంతోనే సరిపోయింది. అంతలో వీడికి కొంచెం వామిటింగ్స్ అవి కూడా ఏవేవో అయ్యాయి. అప్పుడు మళ్ళీ అందుకనే వీడియోస్ మధ్యలో పెట్టలేదు కదా, పెట్టేస్తా అన్న ఫస్ట్కి అంతే, ఫస్ట్ నైట్ కల్లా వీడు ఇంకా ఎక్కడ లేని వామిటింగ్స్ చేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఎప్పుడు వామిటింగ్స్ లేవన్నమాట వాడికి. జ్వరం వచ్చింది, జలుబు, దగ్గు ఇవన్నీ వచ్చాయి, కానీ వామిటింగ్స్ ఈసారి మాకు స్పెషల్ ఎఫెక్ట్. కాబట్టి ఏమైందా ఏంటా అనుకున్నాం. ఎందుకో తెలుసా, నేను కనిపెట్టిన దాని ప్రకారం మా ఆయన అక్కడి నుంచి ఏవేవో అడవివి బనానాలు తెచ్చారు కదా, వీడు తిన్నాడు, వీడికి అరగలేదేమో అంత ఆర్గానిక్ అని నేను అనుకుంటున్నా. సో అలా ఒక 3 days పచక్కని మాయమైపోయింది. పిల్లలకి ఒంట్లో బాగోకపోతే మాయమైపోయింది అంటే పనులు చేయకుండా మాయమైపోద్ది, బట్ ఆ రోజులు మాత్రం చాలా చాలా స్లోగా వెళ్తాయండి. ఇక్కడ నేను వంట చేసుకోవడానికి కూడా ఖాళీ లేదు. అన్వి కొంచెం పాస్తా చేసి ఇచ్చేసాను, ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఏం చేయలే, ఆ పాస్తాయే నేను లంచ్కి తినేస్తాను. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ టైంకి ఆకలేస్తుందని చెప్పి నేను ఈ పీనట్ బటర్ బనానాతో బ్రెడ్ టోస్ట్ చేసేయాలి, పీనట్ బటర్ స్ప్రెడ్ చేసేయాలి, దాని మీద బనానాలు పెట్టుకొని తినేయాలి. ఎంత ఫిల్లింగ్ ఉంటుందంటే మనం ఈవినింగ్ వరకు ఏం తినకపోయినా కూడా ఏం అవ్వదు, ఎందుకంటే మనకి పీనట్ బటర్ కూడా హెవీనే, బనానా కూడా హెవీయే, బట్ ఈ టేస్ట్ నచ్చాలి. నాకు చాలా నచ్చుతుంది, నాకు నచ్చుతుంది, సాహిల్కి నచ్చుతుంది. కుషాల్ గురించి నాకు అంత తెలియదు, కానీ వాడికి అంతకు నచ్చకపోవచ్చు. అక్కకి అన్వికి మాత్రం అస్సలు నచ్చదు. నచ్చిన వాళ్ళకి మాత్రం బాగుంటుంది. ఈ నట్ బటర్ ఇంకా బనానా బ్రెడ్ ఆ కాంబినేషన్ చాలా యమ్మీగా ఉంటుంది అండ్ చాలా హెవీ ఉంటుంది. సో ఆ పీనట్ బటర్ ఫ్రిడ్జ్ లో ఉంటుంది కదా, అందుకే ఇక్కడ వేడి బ్రెడ్ తగలగానే కొంచెం ఆయిలీగా సాఫ్ట్గా అయిపోయింది, చూసారా, బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఏం చెప్తున్నాను, ఆ రోజు వాడికి వామిటింగ్స్ కదా, ఏమైనా పిల్లలకి ఏమైనా బాగోలేదు, ఫీవర్ కానీ ఏదైనా బాగాలేనప్పుడు రాత్రిలే బాగోదండి, మార్నింగ్ టైం అంతా బాగానే ఉంటారు, ఇంకా నైటే స్టార్ట్ అవుతుంది ఏదో ఒకటి. ఆ నైట్ మనకు అర్థం కాదు, మనం ఎమర్జెన్సీగా వెళ్ళిపోవాలా హాస్పిటల్కి, లేకపోతే మనం చూసుకోగలమా, అంత పెద్దది కదా చిన్నదే అని మనకు అసలు అర్థం కాదు. వీడికి కొంచెం సెకండ్ టైం కాబట్టి నాది కొంచెం ఆగుతున్నాను, కానీ అన్వికి అయితే మేము ఎన్నిసార్లు అలాగా మిడ్ నైట్ హాస్పిటల్కి పట్టుకెళ్ళిపోయే వాళ్ళము. ఇలా ఏమైనా వస్తే ఫస్ట్ టైం పేరెంట్ అయితే భయం వేస్తుంది కదా, ఈసారి మాత్రం చూద్దాము, అసలు అంత భయపడడానికి ఏం లేదు అని కొంచెం జాగ్రత్తగా చూసా. అండ్ ఇంట్లో పనీర్ చేశాను, బోల్డ్ అండ్ పాల ప్యాకెట్లు అవి ఉన్నాయి, అవన్నీ వాడలేదు, అందుకని అవన్నీ ఇంకా ఇరగొట్టేసి పనీర్ చేస్తాను. కొంచెం సాఫ్ట్ ఉంది, ఎక్కువ బరువు పెట్టలేదు, అందుకని కొంచెం సాఫ్ట్ ఉంది. పనీర్ బుర్జియా చేస్తాను కదా అని చెప్పి ఇంకా వదిలేసాను. ఆ రోజు రాత్రి ఎంత స్లోగా అయిందో తెలుసా, అప్పుడు నాకు అనిపించింది, ప్రతిసారి వీడియోలో అంటూ ఉంటాను కదా, అప్పుడే 23 అయిపోయిందా, అప్పుడే 24 Jan అయిపోయిందా, అప్పుడే ఫాస్ట్గా అయిపోయిందా అని అనుకుంటూ ఉంటాం కదా, కానీ రోజులు మనకి ఫాస్ట్గా అయిపోతున్నాయి అంటే మన లైఫ్ కొంచెం బాగుంది అని. ఏమన్నా బాగలేనప్పుడు, ఇలాగ ఒంట్లో బాగాలేనప్పుడు ఆ రోజు ఆ పూట గడవడం ఎంత స్లోగా ఆ ముళ్ళు కుచ్చు అని తిరుగుతూ ఉంటుంది. అదే కొంచెం నార్మల్గా ఉన్నాయనుకోండి ఫాస్ట్గా అవుతుంది. సో
ఫాస్ట్గా రోజులు అయిపోతున్నాయి అంటే దేవుడికి దండం పెట్టుకోవాలి. ఓకే, మంచిగానే జరుగుతుంది లైఫ్ అని మనకి మనం అష్యూర్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం ప్రశాంతంగా ఉండాలి, అయిపోతుంది అని గాల్ లేకుండా. నాకు ఆ రోజు రాత్రి అయితే ఏంటి టైం ఎంత అంటే వాడు పడుకున్నాడు, వాడికి మళ్ళీ ఎక్కడ వామిటింగ్ వస్తుందా అని నాకు అస్సలు నిద్ర పట్టలేదు అనమాట. వాడి ముఖం అలా చూసుకుంటూ ఉన్నాను, బాగానే ఉన్నాడా, ఏమైనా అన్ఈజీగా ఉందా వాడికి అని వాడిని చూస్తానే ఉన్నాను. అంతే, టైం అయితే కదలదు. ఆ రాత్రి నాకు చాలా చాలా లేట్గా అయినట్టు అనిపించింది. అప్పుడు అందులోంచి నాకు ఈ రియలైజేషన్ వచ్చింది అనమాట. అండ్ చూసారు కదా, పనులు బోల్డ్ అని చేసుకున్నాను అన్నాను కదా, సామాన్లు సర్దుకోవడం, వెజిటబుల్స్ కట్ చేసుకోవడం, అవన్నీ పనులు చేసుకుంటున్నాను. ఇంకా వీటిల్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదని నా మనసులో బాధలన్నీ మీకు చెప్పేసుకుంటున్నాను అనమాట. బోల్డ్ మంది మన ఫ్రెండ్స్ లానే ఫీల్ అవుతారు నన్ను, అందుకని మీరు రిలేట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ కొంచెం పొటాటోస్ బాయిల్ చేసేస్తున్నా. కొంచెం మీల్ ప్రెప్ లాగా కూడా చేసుకోవాలి, లేకపోతే అసలు కుదరట్లేదు అన్నమాట. ఇప్పుడైతే కొంచెం సెట్ అయ్యాడు, కానీ ఏం పెట్టాలనే భయం వేస్తుంది. ఇలాగా స్టమక్ అప్సెట్ అయినా ఏమైనా అయినప్పుడు ఏదైనా కొత్తది పెట్టాలంటే భయం వేస్తుంది. ఏమైనా ఏం తినిపించాలో అర్థం కాదు, చాలా చాలా చిరాగ్గా ఉంటుంది అనమాట ఒక 4-5 రోజులు. ఇంకా వాడు ఎప్పుడు తినేదే పెడదామని చెప్పి రాగి మాల్ట్ చేసేస్తున్నాను అక్కడ. అండ్ ఇక్కడ ఆనియన్స్ కొంచెం చాప్ చేసేసి మనం పక్కన ఉంచేసుకుందాము. ఈరోజు వచ్చేస్తే ఈ వ్లాగ్ ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే అయిపోయింది. సో చికెన్ కర్రీ చేసా. మీకు అలా అనిపిస్తుందా? ఎప్పుడైనా వెయిట్ చేస్తున్నప్పుడు, ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగలేనప్పుడు, ఆ టైంలో మాత్రం రోజు చాలా చాలా మెల్లిగా వెళ్తుంది. అప్పుడు నాకు అనిపించింది, ఏంటి ఇలా మెల్లిగా వెళ్తే ఎప్పుడు సంవత్సరాలు అవ్వాలి, ఎప్పుడు ముసలు అవ్వాలి, ఎప్పుడు మనం పెద్ద అవ్వాలి అని అనిపించింది. అప్పుడు మళ్ళీ నాకు గుర్తొచ్చింది అనమాట. మరి బ్లాగ్లో చెప్తావు ఫాస్ట్గా అయిపోయింది, అప్పుడే జనవరి అయిపోయింది, అప్పుడే ఫిబ్రవరి వచ్చేసింది అంటావు అని అలా అనిపించి నేను మీతో ఇది కూడా షేర్ చేస్తున్నాను. ఇక్కడ చికెన్ తెప్పించాను, జెప్టో నుంచి తెప్పించా, రెలిష్ ది బ్రాండ్, బాగానే ఉంటుంది. నాన్ వెజ్ నాకు ఆ మధ్యనంతా చికెన్ వరకు ఓకే, కానీ మిగిలినవేవి నేను పెద్దగా తెప్పించడానికి ఇష్టపడట్లే ఈ మధ్యన. ఆన్లైన్లో ఫిష్ కూడా ఓకే, మటన్ అవి నాకు ఎప్పుడు సెట్ అవ్వట్లేదు ఆన్లైన్లో అయితే. సో చికెన్ వరకు ఓకే, మనం కొంచెం ఇది ఎక్స్పైరీ డేట్ అవి చెక్ చేసుకోవాలి. తర్వాత ఈరోజు టమాటో రసం చేస్తున్నాను. నేను మొన్న ఎప్పుడో చెప్పాను, గుర్తుందా? నేను చేసుకునే రసం నాకు నచ్చదు అని. అందుకని నాకు ఎందుకు రాదు చేయడం అని చెప్పి నేను ఏవో టమాటో రసం అని సెర్చ్ చేస్తే ఒక రెసిపీ వచ్చింది. అందులో ఎలా ఉందో అలానే చేద్దాము, మన సొంత తెలివితేటలు ఉపయోగించకుండా అని చెప్పి అందులో ఉంది చేత్తో పిండాలి అని. అప్పుడు నేను కూడా ఓకే, నేను పిండేస్తాను, నాకు చెయ్యి ఉంది, నాకు టమాటో ఉంది అని చెప్పి నేను చేత్తో పిండేసి టమాటో రసం చేశాను. మరి టేస్ట్ ఎందుకు బాగా అనిపించిందో నాకు తెలియదు, కానీ బాగానే అనిపించింది. నార్మల్గా అయితే నేను టమాటోస్ చాప్ చేసి వేసేస్తాను. తర్వాత పని లేనట్టు మొన్నేమో ఈ టామరిన్ పేస్ట్ ఒకటి తెప్పించాను. టామరిన్ పేస్ట్ ఒకటి, జింజర్ గార్లిక్ పేస్ట్ ఒకటి, 20 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి, అందుకనే అది వాడా. తర్వాత ఈయన చికెన్ వద్దన్నారు, సో వీళ్ళ కోసం అని చెప్పి కొంచెం పొటాటో ఫ్రై చేశాను. సగం తినేసాం, అందుకే అయిపోయింది. అండ్ రసం, చికెన్ కర్రీ, పొటాటో ఫ్రై, రసం అయిపోయింది. అండ్ ఈవినింగ్ వచ్చేస్తే అక్కాళ్ళు వచ్చారు. నాకు అర్థమైపోయింది, నాకు ఎప్పుడైనా ఎక్కువ సాడ్గా అనిపించినప్పుడు మా అక్కతో ఒక గంట ఉంటే నాకు మళ్ళీ ముఖంలో నవ్వు వచ్చేస్తుంది అని చెప్పి, నాకు తెలియకుండానే అలాగే వీడికి బాగాలేదని సాడ్ ఫేస్ పెట్టుకుని ఉన్నా. అక్క మాకు సర్ప్రైజ్ వచ్చింది. అప్పుడు నేను సూపర్ హ్యాపీ అయిపోయాను. అప్పటి నుంచి నేను నవ్వుతున్నా. అండ్ బావకి పప్పు సేగడియాలు చాలా ఇష్టం, అందుకని వచ్చినప్పుడు ట్రై చేస్తాను అనమాట మ్యాక్సిమం చేయడానికి. అండ్ ఈరోజు సరే అంటే వీడిని పట్టుకొని చేయడం అవదేమో అనుకున్నాను, కానీ అవ్వకపోవడానికి ఏం లేదు, మహా అయితే సగం అయితే చేయగలవు కదా అని చెప్పి చేస్తా. యమ్మీగా వచ్చాయి. సో అవి తినేసి బోల్డ్ అని కబుర్లు చెప్పేసుకొని ఉన్నాం. ఇక్కడ ఏమైంది, ఈరోజు కార్న్ ఫ్లోర్ అయిపోయిందని నేను నార్మల్గా బియ్యం పిండితో చేసేస్తే ఎంత ఆయిల్ పీల్చేసిందో, అప్పుడు మళ్ళీ కార్న్ ఫ్లోర్ తెప్పించి చేశాను. అండ్ అయిపోయింది, బోల్డ్ అని కబుర్లు చెప్పేసుకున్నాము. ఇంకా వాడు కూడా కొంచెం మా మమ్మీ ముఖం, మా డాడీ ముఖం కాకుండా నాకు ఇంకొక 2 ముఖాలు కనిపించాయిరా బాబు అని హ్యాపీ అయిపోయాడు. సో అదన్నమాట ఈ రోజుకి వీడియో. నచ్చింది అనుకుంటున్నాను నా ఈ కబుర్లు. మళ్ళీ కలుస్తాను ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.